Hello everyone, welcome to Saram Sampatra Education. Myself Venkat, I'm the faculty here. Welcome to AP Economy classes. ఈ రోజు నుంచి మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-2024 క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్, సోషియో ఎకనామిక్ సర్వే నుంచి ఖచ్చితంగా మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. అందుకనే ఈ పర్టికులర్ సోషియో ఎకనామిక్ సర్వేని ఎంత కాంప్రహెన్సివ్గా వీలైతే అంత మనం కవర్ చేద్దాం. దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. మరి ప్రతి పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలా అంటే నో, ఓకేనా. డేటా మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి ఓవరాల్గా గ్లిమ్స్ ఇచ్చుకుంటూ వెళ్దాము, మొత్తం కవర్ చేద్దాం. ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో మన సిలబస్ ప్రకారం వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఆ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో అవి వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకాల్ చేసుకుంటూ ఉండండి, అప్పుడు సరిపోతుంది. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, ఓకేనా. రైట్. యాక్చువల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక పిక్చర్ పెట్టాను, కంటెంట్స్. ఇది మనకి ఇండెక్స్ పేపర్ అన్నమాట సోషియో ఎకనామిక్ సర్వేలో. టోటల్గా అరౌండ్ 332 పేజెస్ ఉంటాయి. దీంట్లో మనకి యూజ్ అయ్యే కంటెంట్ని మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. మనకి యూజ్ అయ్యే కంటెంట్ ఎలా తెలుస్తుంది? బై లుకింగ్ ఎట్ ద సిలబస్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎలా అయితే క్యాగ్ ఒక గైడ్ లాగా యాక్ట్ చేస్తుంటుందో, ఒక ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంటుందో, మనకి కూడా సిలబసే ఒక గైడ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సిలబస్లో చూడండి, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఎంత ఉంది ఏపీకి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ కూడా తెలుసుకోవాలి. నథింగ్ బట్ అగ్రికల్చర్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి ఎంత, సర్వీస్ సెక్టర్ నుంచి ఎంత, ఓకేనా, అది కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనం తెలుసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ జిఎస్డిపి, ఆఫ్టర్ దట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి 3 మనకి సర్వేలోనే కవర్ అయిపోతాయి. ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో ఉంటాయి, ఓకేనా. రైట్. తర్వాత ఏపీ స్టేట్ రెవెన్యూ. దీంట్లోకి ఏమేమి వస్తాయి? ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అండ్ ఏపీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, డెప్ట్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత చేస్తున్నారు, అండ్ సెంట్రల్ అసిస్టెన్స్. దీంతో పాటు ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ద్వారా మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనకి పబ్లిక్ ఫైనాన్స్లో కవర్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఇది గడిచిపోయిన ఇయర్ గురించి మాట్లాడుతుంది. 2023-2024 ఆల్రెడీ గడిచిపోయిన ఫినాన్షియల్ ఇయర్. దీనికి సంబంధించిన డేటా మనకి ఎకనామిక్ సర్వే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రజెంట్ జరుగుతున్న ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి బడ్జెట్లో ఉంటాయి. ఈ రెండింటిని మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, ఓకేనా. ఈ 2 ఫినాన్షియల్ ఇయర్స్ మీద మనకుగా ఫోకస్ చేయాలి. ఫస్ట్ జనరల్ రివ్యూ అనే టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ని కవర్ చేసేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వేలో మనం మాట్లాడుకోబోయే పబ్లిక్ ఫినాన్స్ కానీ, ప్రైజెస్ కానీ, వేజెస్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అగ్రికల్చర్ గురించి, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఓకేనా. వీటన్నిటి గురించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా ఏదైతే ఉందో అదంతా జనరల్ రివ్యూలో ప్రొవైడ్ చేసేస్తారు. తర్వాత టాపిక్ వైజ్గా ఇంకొంచెం డెప్త్గా వెళ్తారనమాట, అర్థమైందా. ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో మనం ఏమి చూస్తాము అంటే స్టేట్కి సంబంధించిన జిఎస్డిపి ఉంటుంది, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది ఎక్కడ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్లో. అదే డేటా మళ్ళీ జనరల్ రివ్యూలో కూడా ఉంటుంది ఫస్ట్లో, అర్థమైంది కదా. అండ్ పబ్లిక్ ఫినాన్స్లో మనం ఏం చూస్తాము, స్టేట్ యొక్క రెవెన్యూ అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అప్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారు, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఇదంతా మనకి ఎక్కడ ఉంటుంది, పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్లో ఉంటుంది. అదే డేటా షార్ట్ ఫామ్లో జనరల్ రివ్యూలో కూడా ఉంటుందన్నమాట. అగ్రికల్చర్కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఉంటుంది, ఇండస్ట్రీస్కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఉంటుంది, సర్వీస్ సెక్టర్కి సంబంధించిన డేటా కూడా ఇక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎకనామిక్ సర్వేలో కవర్ అయ్యే డేటా మొత్తాన్ని ఒక షార్ట్ ఫార్మాట్లో లేకపోతే ఒక సమ్మరైజ్ చేస్తూ జనరల్ రివ్యూలో ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫస్ట్ మనం బిగినింగ్ సెషన్స్లో ఏం చేస్తాము అంటే ఈ జనరల్ రివ్యూ ఏదైతే ఉందో దీని గురించి డీటెయిల్గా మనం కంప్లీట్ చేసేస్తాం, మొత్తం కంప్లీట్ చేసేస్తాం, ఓకేనా. ఆల్మోస్ట్ మన యొక్క సిలబస్ అనేది ఈ జనరల్ రివ్యూలోనే కవర్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఫినిష్ చేసేస్తాం, తొందరగానే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం జనరల్ రివ్యూలో చదివేసి ఉంటాం కాబట్టి. ఆ తర్వాత పబ్లిక్ ఫినాన్స్ని ఫినిష్ చేస్తాం, తర్వాత ప్రైజెస్ అండ్ వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఇలా 1 by 1 ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, ఓకేనా. రైట్. సిలబస్ని జాగ్రత్తగా చూసుకోండి, టాపిక్స్ అనేవి కవర్ అవుతున్నాయో లేదో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేసేద్దాం, పదండి. నేను మీకు ప్రామిస్ చేసిన విధంగానే సోషియో ఎకనామిక్ సర్వేకి అండ్ ఏపీ బడ్జెట్కి నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ని ప్రొవైడ్ చేస్తాను.
సో క్లాసెస్ కూడా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ద్వారానే నేను మీకు చెప్తూ ఉంటాను. బికాజ్ దీంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ప్రతి పాయింట్ నేను రాసుకుంటూ వెళ్తే కొన్ని గంటలు పడుతుంది సర్వే కవర్ చేయడానికి. అది మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఓకేనా? సో ఎఫెక్టివ్గా మీకు ఉపయోగపడాలి అండ్ మీ ఎక్కువ టైం కూడా నేను కిల్ చేయకూడదు. ఎందుకంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఏపీ హిస్టరీ, అక్కడ కూడా ఫ్యాక్ట్స్ చదవాలి. పాలిటీ, సో పాలిటీలో కూడా చాలా వరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్విరాన్మెంట్, సో ప్రతి సబ్జెక్ట్ అలాగే ఉంది. సో ఏపీ ఎకానమీ నుంచి మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేసుకునే విధంగా మన క్లాసెస్ అనేది నేను డిజైన్ చేశాను. సో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ మనకి జనరల్ రివ్యూలో మన ఏపీకి సంబంధించిన కొన్ని జాగ్రఫికల్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. సో వాట్ ఆర్ దే? మన ఏపీలో టోటల్గా 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ 26 డిస్ట్రిక్ట్స్ యొక్క ఏరియా, అంటే మన ఏపీ స్టేట్ యొక్క ఏరియా వచ్చేసరికి 1,62,970 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఏరియా పరంగా చూస్తే మన ఏపీ అనేది 8th లార్జెస్ట్ స్టేట్ అండ్ ఇది ట్రాపికల్ రీజియన్లో ఉంది. అండ్ మన యొక్క కోస్ట్ లైన్ వచ్చేసరికి 974 కిలోమీటర్స్ అండ్ ఇది సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అనమాట. మీరు కానీ గమనిస్తే, ఐ హోప్ మీరు చాలామంది స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశారని అనుకుంటున్నాను. సో స్వర్ణాంధ్ర డాక్యుమెంట్లో ఏపీకి సంబంధించిన కోస్ట్ లైన్ వచ్చేసరికి 1054 కిలోమీటర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ దాంట్లోనే మన యొక్క ఏపీ అనేది థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మన కోస్ట్ లైన్ వచ్చేసరికి 974 కిలోమీటర్స్, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్. స్వర్ణాంధ్ర 2047 ప్రకారం మన యొక్క కోస్ట్ లైన్ వచ్చేసరికి 1054 కిలోమీటర్స్, థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్. ఓకేనా? ఒకవేళ ఈ పాయింట్ మీద క్వశ్చన్ అడిగితే వాడు ఖచ్చితంగా సోర్స్ని మెన్షన్ చేస్తారు. ఎయిదర్ అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ సర్వే కానీ లేకపోతే స్వర్ణాంధ్ర అని చెప్పి మెన్షన్ చేస్తారు. మీరేం భయపడమాకండి. ఒకవేళ ఎటువంటి సోర్స్ని మెన్షన్ చేయకపోతే ఈ రెండు ఆప్షన్స్ కలిసి ఆ క్వశ్చన్లో ఇవ్వడు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటేస్తాడు. ఓకేనా? సో 974 కానీ 1054 కానీ ఈ రెండిట్లో ఒకటేస్తాడు. సో దాన్ని మనం పికప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, పాపులేషన్ పరంగా చూడండి. పాపులేషన్ పరంగా చూస్తే మనం 10th లార్జెస్ట్ స్టేట్. సో ఇండియా పరంగా ఉన్న పాపులేషన్లో మన యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 4.09% అకార్డింగ్ టు 2011 సెన్సస్. అండ్ డికెడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ కానీ మనం చూస్తే 1961 to 71లో మనకి డికెడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 18.88%. అండ్ 1980 to 81కి వచ్చేసరికి ఇక్కడ డికెడల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి పాపులేషన్ది 21.13%. అండ్ లేటెస్ట్ డికెడల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 9.21% అనమాట. బాగా కంట్రోల్ చేసాం మన ఏపీలో. ఓకేనా? ఒకప్పుడు డికెడల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 18.88 ఉంటే తర్వాత అది 21కి రీచ్ అయింది, ఇంకొంచెం పెరిగింది. తర్వాత మనం ఏం చేసాము, పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఫాలో అయ్యాము. సో టీఎఫ్ఆర్ని కూడా మనం కంట్రోల్ చేసుకున్నాము. ఓకేనా? సో ఇదంతా చేయగా మనకు పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చేసరికి డికెడల్ గ్రోత్ రేట్ 9.21%కి తగ్గించాం. సో ఇదే 2001 to 2011 టైం పీరియడ్కి మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ అంతా నథింగ్ బట్ ఈ పాపులేషన్ డికెడల్ గ్రోత్ రేట్ అంతా అంటే 17.70%. సో దీని మీనింగ్ ఏంటి? నేషనల్ డికెడల్ గ్రోత్ రేట్ కంటే మన ఏపీ యొక్క డికెడల్ గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్. అంటే ఏంటి అర్థం? మనం పాపులేషన్ని బాగా కంట్రోల్ చేసామని చెప్పి అర్థం. అండ్ ఏపీ యొక్క పాపులేషన్ డెన్సిటీ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఎంత? 304 అనమాట. దెన్ వాట్ అబౌట్ నేషనల్ యావరేజ్? అంటే ఇండియా యొక్క పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి 2011 సెన్సస్ ప్రకారం 382 అనమాట. మనది 304. సో ఇండియా వైడ్గా చూస్తే 382. సో పాపులేషన్ డెన్సిటీ పరంగా కూడా మనది తక్కువగానే ఉంది. నెక్స్ట్ వన్, సెక్స్ రేషియో. సో 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 2001లో మనకు సెక్స్ రేషియో వచ్చేసరికి 983. 2011కి వచ్చేసరికి ఏపీ యొక్క సెక్స్ రేషియో వచ్చేసరికి 997. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఏపీ యొక్క సెక్స్ రేషియో వచ్చేసరికి 997. మరి ఇండియా యొక్క సెక్స్ రేషియో వచ్చేసరికి 2011 సెన్సస్ ప్రకారం 943. సో సెక్స్ రేషియో పరంగా కూడా ఏపీ అనేది చాలా పాజిటివ్ స్టేజ్లో ఉందన్నమాట. అండ్ నేను మీకు ఇంకొక అడిషనల్ డేటాని ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇదైతే సోషియో ఎకనామిక్ సర్వేలో లేదు, బట్ నేను మాత్రం ఇది ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బికాస్ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 2 పేపర్ కానీ మీరు గమనిస్తే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. సో దీని మీద ఖచ్చితంగా వస్తాయి. అండ్ అదర్ స్టేట్ ఎగ్జామినేషన్స్లో కూడా చూశాను, దీని మీద అడుగుతున్నారు. కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే నా క్లాసెస్ మీరు తీసుకున్నారో మీ అందరికీ నేను చేసే వాల్యూ ఎడిషన్ ఇదే.
యాక్చువల్గా ఏ ఫ్యాకల్టీ వాళ్ళు ఇటువంటి అప్రోచ్ని ఫాలో అవ్వరు, బట్ నేను చేస్తున్నాను. ఓకేనా? సో ఎడిషనల్ టాపిక్స్ని తీసుకొస్తున్నాను, అది కూడా ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడే ప్లేస్ చేస్తున్నాను. అది. సో చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఇది ఏ ఇయర్కి సంబంధించిన డేటా 2019 to 2021కి సంబంధించిన డేటాని బేస్ చేసుకొని ఈ సర్వేని రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం సెక్స్ రేషియో మనం గమనిస్తే ఇండియా సెక్స్ రేషియో వచ్చేసరికి 1020, దీంట్లో రూరల్ వచ్చేసరికి 1037, అర్బన్ వచ్చేసరికి 985. దెన్ వాట్ అబౌట్ ఏపీ? సో అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఏపీ యొక్క సెక్స్ రేషియో వచ్చేసరికి 1045. చాలా అంటే చాలా పాజిటివ్ ప్లేస్లో ఉన్నాం మనం. ఇండియా వచ్చేసరికి 1020, మనది వచ్చేసరికి 1045. 2011 సెన్సస్ ప్రకారం మనది 997, ఇండియాది 943. ఓకే. అండ్ టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేషియో ఇండియాది 2.0 అంటే 2 అనుకోండి, ఏపీది వచ్చేసరికి 1.7. సో టీఎఫ్ఆర్ పరంగా కూడా మనం చాలా పాజిటివ్ ప్లేస్లోనే ఉన్నాం. నెక్స్ట్ వన్, నియోనాటల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అండ్ చైల్డ్ మార్టాలిటీ రేట్ ఆర్ అండర్ 5 మార్టాలిటీ రేట్ రెండు ఒకటే. అండర్ 5 మార్టాలిటీ రేట్ అన్నా చైల్డ్ మార్టాలిటీ రేట్ అన్నా సరే ఒకటే. సో చూడండి, నియోనాటల్ మార్టాలిటీ రేట్ ఇండియాకి వచ్చేసరికి 24.9, ఏపీకి వచ్చేసరికి 19.9. ఓకే. సో నియోనాటల్ మార్టాలిటీ రేట్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ పుట్టిన బేబీస్లో ఎంతమంది 28 days నిండకుండా చనిపోతున్నారు అని క్యాలిక్యులేట్ చేసేది నియోనాటల్ మార్టాలిటీ రేట్. సో ఏపీది చాలా బెటర్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఇండియా. సో ఇండియాది యావరేజ్గా 25 ఉంటే ఏపీది 20 ఉంది. నెక్స్ట్ చూడండి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే పుట్టిన బేబీస్లో 1 year నిండకుండానే ఎంతమంది చనిపోతున్నారు. సో ఇండియా పరంగా చూస్తే 35.2, ఏపీ పరంగా చూస్తే 30.3. అండ్ అండర్ 5 మార్టాలిటీ రేట్ అంటే 5 years నిండకుండానే ఎంతమంది చనిపోతున్నారు, దీన్నే చైల్డ్ మార్టాలిటీ రేట్ అని చెప్పి కూడా పిలుస్తాము. ఇండియాది వచ్చేసరికి 41.9, ఏపీది వచ్చేసరికి 35.2. సో ఇది అడిషనల్ డేటా, లేటెస్ట్ డేటా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి, ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో డిస్ట్రిక్ట్ వైజ్గా మనం పాపులేషన్ డెన్సిటీని చూద్దాం. సో కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి హైయెస్ట్ అనమాట 518. అండ్ లీస్ట్ ప్లేస్లో మనకి వైఎస్ఆర్ యాజ్ వెల్ యాజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఎంత లెస్ దెన్ 200తో ఉన్నాయి. అండ్ లిటరసీ రేట్ చూడండి. సో లిటరసీ రేట్ మనం ఇక్కడ 2001, 2011 ఈ డేటాతో కంపేర్ చేసుకున్నాం. సో టోటల్ లిటరసీ రేట్ ఇన్ ఏపీ, సో 2001 ప్రకారం 62% అనమాట. 2011 సెన్సస్ ప్రకారం 67.35%. సో మీరు కానీ గమనిస్తే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ నేను చెప్పినప్పుడు అక్కడ కూడా 67% అని చెప్పి మెన్షన్ చేసి ఉంది పాలసీలో. ఓకేనా? సో 2011 సెన్సస్ ప్రకారం ఏపీ యొక్క టోటల్ లిటరసీ రేట్ వచ్చేసరికి 67.35%. సో 67 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఫీమేల్ లిటరసీ రేట్ను కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో 2001 సెన్సస్ ప్రకారం ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసరికి 52.72. అండ్ 2011 సెన్సస్ ప్రకారం ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చేసరికి 59.96, అంటే అరౌండ్ 60% అనమాట. సో టోటల్ లిటరసీ రేట్ ఆఫ్ ఏపీ 67%, ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఏపీ అరౌండ్ 60%. దట్స్ ఇట్. మరి ఇండియా వైడ్గా నేషనల్ లిటరసీ రేట్ ఎంత ఉంది? ఇట్ వాజ్ అరౌండ్ 73% అనమాట. టు బి ప్రిసైజ్ 72.98%. సో ఇప్పుడు మీరు చెప్పండి, లిటరసీ రేట్ పరంగా నేషనల్ లిటరసీ రేట్ బెటర్గా ఉందా, ఏపీకి సంబంధించిన లిటరసీ రేట్ బెటర్గా ఉందా అంటే నేషనల్దే బాగుందన్నమాట. సో ఇండియా యొక్క లిటరసీ రేట్ వచ్చేసరికి 72.98, బట్ మనది మాత్రం 67.35. అంటే ఇక్కడ ఇంకొక కంపారిజన్ ఇచ్చారు, 1981 అండ్ 2011 ఈ రెండింటిని కంపేర్ చేశారు. అంటే గ్రోత్ బాగా పెరిగిందని చెప్పి అంటున్నారు. సో ఏపీలో లిటరసీ రేట్ అకార్డింగ్ టు 1981 సెన్సస్ వచ్చేసరికి అరౌండ్ 30% ఉంది. 2011 సెన్సస్కి వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నాం 67.35 అనమాట. సో 30 నుంచి 67.35కి బాగా పెరిగింది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ మనం చూసాము ఈ టైం పీరియడ్లో. నెక్స్ట్ వన్, అర్బన్ పాపులేషన్ ఎలా ఉంది? సో అర్బనైజేషన్ మనం చూస్తుంటాము. సో ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా అర్బనైజేషన్ జరుగుతుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా అర్బన్ పాపులేషన్ ఉంది, ఇది కూడా మనం గమనించాలి. సో అర్బన్ పాపులేషన్ టు టోటల్ పాపులేషన్, సో మన స్టేట్లో ఎలా ఉందో చూద్దాం. సో 2001 సెన్సస్ ప్రకారం అర్బన్ పాపులేషన్ వచ్చేసరికి 24.13%. 2011 సెన్సస్ ప్రకారం ఇట్ వాజ్ అరౌండ్ 29.5%. సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనం కంపేర్ చేస్తే హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ వచ్చేసరికి విశాఖపట్నం, ఎంత 47.45%. అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ మనం 100% తీసుకుంటే దీంట్లో 47.5% ఆఫ్ పీపుల్ అర్బన్ పాపులేషన్ అనమాట. ఓకేనా? రైట్.
నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి కృష్ణా డిస్ట్రిక్ట్ అరౌండ్ 41%. అండ్ లీస్ట్ ప్లేస్లో మనకి శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. సో శ్రీకాకుళం చూడండి జస్ట్ 16.16, ప్రకాశం 19.56. అంటే ఏంటి అర్థం? శ్రీకాకుళంలో ఉన్న జనాభా మొత్తాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో కేవలం 16% ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నారు, రిమైనింగ్ అంతా రూరల్ ఏరియాస్లో ఉన్నారన్నమాట. సో టాప్ ప్లేస్ విశాఖపట్నం, లీస్ట్ శ్రీకాకుళం, దట్స్ ఇట్. అండ్ మన ఏపీలో సాయిల్స్లో ఎక్కువగా మనకి శాండ్, సిల్ట్, క్లే అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ల్యాండ్ యూటిలైజేషన్. ఈ నెంబర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ చెప్తున్నాను అంటే దీని మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిందే. సో సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మన ఏపీ యొక్క నెట్ సోన్ ఏరియా ఎంత? పర్సంటేజ్ పరంగా చూస్తే 30.41%. హెక్టార్స్ అంటే ఏరియా పరంగా చూస్తే 49.56 lakh hectares. ఐ హోప్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 2.5 acres ఈజ్ ఈక్వల్ టు 1 hectare. ఓకేనా? సో నెట్ సోన్ ఏరియా వచ్చేసరికి 30.41% అండ్ టోటల్ ఏరియా మనం కానీ గమనిస్తే 49.56 lakh hectares. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా పర్సంటేజ్ వైజ్గా చూస్తే 22.63%, హెక్టార్స్ పరంగా చూస్తే 36.88 lakh hectares. నెక్స్ట్ వన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్. కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఏం లేదమ్మా, యాక్చువల్గా ఇది ఒక భూమి అనుకోండి. ఓకేనా? ఇది అగ్రికల్చర్కి పనికొచ్చింది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. ఇంతకుముందు కూడా దీంట్లో పంట వేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ ఈ ఇయర్లో, ఓకేనా, సో ప్రజెంట్ ఇయర్లో ఈ ల్యాండ్లో మాత్రం మనం ఎటువంటి పంట వేయలేదు అనుకోండి. అటువంటి ల్యాండ్స్ని మనం కరెంట్ ఫాలో ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తాము. సో దేర్ ఈస్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. ఆ ల్యాండ్ అనేది అగ్రికల్చర్కి సూట్ అవుతుంది. ఇంతకుముందు సైకిల్స్లో కూడా మనం చాలాసార్లు వ్యవసాయం చేశాము. బట్ ఈ సంవత్సరం ఆ ల్యాండ్లో మనం ఎటువంటి పంట వేయలేదు. సో అటువంటి భూములను మనం కరెంట్ ఫాలో ల్యాండ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇవి ఎంత ఉన్నాయంటే 14.91%. ఏరియా పరంగా చూస్తే 24.29 lakh hectares. నెక్స్ట్ వన్ నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ కోసం ఎంత ల్యాండ్ని మనం పక్కన పెట్టాం. సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 12.84%, 20.93 lakh hectares. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్, అంటే వ్యవసాయానికి పనికిరాని భూమి అన్నమాట. ఇది ఎంత ఉంది? 8.19%. హెక్టార్స్ పరంగా చూస్తే 13.35 lakh hectares. ఆ తర్వాత ఫాలో ల్యాండ్, కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ ఆర్ అదర్ గ్రేజింగ్ ల్యాండ్స్. ఇవి కూడా అంతే అమ్మా, వ్యవసాయానికి సూట్ అవుతాయి. ఇంతకుముందు వ్యవసాయం చేశాము, బట్ ఈ భూమిలో గత 5 సంవత్సరాల నుంచి మనం ఎటువంటి వ్యవసాయం చేయలేదు. 5 సంవత్సరాల క్రితం మనం వ్యవసాయం చేశాం, బట్ కంటిన్యూస్గా 5 years నుంచి మనం ఈ భూమిని అలాగే వదిలేసాము. ఎటువంటి కల్టివేషన్ అనేది చేయట్లేదు. ఇటువంటి వాటిని మనం ఫాలో ల్యాండ్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ కేవలం 1 year మాత్రమే తీసుకుంటే కరెంట్ ఫాలో ల్యాండ్ అవుతుంది. ఇక్కడ 5 years తీసుకున్నాం కాబట్టి ఇది ఫాలో ల్యాండ్ అవుతుంది. ఓకేనా? సో ఇటువంటి భూములు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అంటే 10% అనమాట అరౌండ్. ఏరియా పరంగా చూస్తే 16.42 lakh hectares. అండ్ అదర్ మిస్లేనియస్ ల్యాండ్ వచ్చేసరికి 0.94%, 1.54 lakh hectares. ఇక్కడ మనం ఖచ్చితంగా నెట్ సోన్ ఏరియాని గుర్తుపెట్టుకోవాలి. నెట్ సోన్ ఏరియా సో 49.5 ఉంది కదా, దీన్ని 50 lakh hectares అని పెట్టుకోండి, ఒక రౌండ్ ఫిగర్. సో ఆప్షన్స్ని చూసి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అక్కడ మీకు 38, 39, 40, 49.5 ఉందనుకోండి. మనం ఏమనుకుంటాం, ఓకే నెట్ సోన్ ఏరియా రౌండ్ ఫిగర్ లాగా మనం 50 పెట్టుకున్నాం కాబట్టి ఎస్ 49.56, దట్స్ ఇట్. ఓకేనా? రైట్. సో సిలబస్లో మీకు స్టేట్కి సంబంధించిన జిఎస్డిపి గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు. సో అవి ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం. సో జనరల్ రివ్యూలో కూడా మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ వీటిని మనం సెపరేట్గా మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అని చెప్పి డీల్ చేస్తాం. అక్కడ ఇంకొంచెం డెప్త్గా వెళ్తాం. సో ఇట్ ఈస్ జస్ట్ జనరల్ రివ్యూ పార్ట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి జిఎస్డిపి. సో మీ అందరికీ జీడిపి అంటే తెలుసనే అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ జీడిపి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ మార్కెట్ వాల్యూ. వేటి యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ? ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దెన్ వాట్ అబౌట్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకనామిక్ టెరిటరీ. అది కూడా టైం పీరియడ్ వచ్చేసరికి 1 financial year. సో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూని మనం జీడిపి అని చెప్పి పిలుస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇంటర్మీడియట్ గూడ్స్ని మాత్రం మనం యూజ్ చేయం. అండ్ టైం పీరియడ్ వచ్చేసరికి 1 financial year అనమాట. సో ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి April 1st స్టార్ట్ అవుతుంది అండ్ March 31st ఎండ్ అవుతుంది.
అండ్ ఎకనామిక్ టెరిటరీ ఏదైతే ఉందో ఇది బ్రాడ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనకి పొలిటికల్ బౌండరీ వస్తుంది, అంటే మీరు ఇండియా మ్యాప్ చూసారు కదా, అది వస్తుంది. దీంతో పాటు 200 నాటికల్ మైల్స్, సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ ఏరియా వరకు మన సముద్రాలు ఏం చేస్తాము, మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము, ఆయిల్ అండ్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాము, అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అవి కూడా జీడిపిలోకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో పొలిటికల్ బౌండరీ 200 నాటికల్ మైల్స్. దీంతో పాటు మన ఎంబసీస్. సో మన ఎంబసీస్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటాయి. ఇప్పుడు రష్యాకి సంబంధించిన ఎంబసీ న్యూఢిల్లీలో ఉంటుంది, యూఎస్ఏకి సంబంధించిన ఎంబసీ న్యూఢిల్లీలో ఉంటుంది, అలాగే ఇండియాకి సంబంధించిన ఎంబసీ కూడా యూఎస్ఏలో ఉంటుంది, రష్యాలో కూడా ఉంటుంది. సో అలా ఫారిన్ కంట్రీస్లో ఉన్న మన ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ జరిగే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన కంట్రీ యొక్క జీడిపిలోకి వస్తాయి. ఓకేనా. దీంతో పాటు ఫిషింగ్ వెసల్స్. సో ఇంటర్నేషనల్ వాటర్స్లో మనకు ఫిషింగ్ వెసల్స్ కూడా అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంటాయి కాబట్టి అవి కూడా మన జీడిపిలోకి వస్తూ ఉంటాయి. వీటితో పాటు ఎయిర్వేస్ అనమాట. సో ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉందనుకోండి, లేకపోతే ఎనీ అదర్ ఎయిర్లైన్స్, అది మన ఇండియా తాలూకు కంపెనీ అనుకోండి. అదేం చేస్తుంది, యూఎస్ఏకి రష్యాకి మధ్య ఎయిర్లైన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. యూఎస్ఏకి రష్యాకి మధ్య ఎయిర్లైన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా ప్రొవైడ్ చేసి సమ్ అమౌంట్ అది సంపాదిస్తుంది కదా. ఓకేనా. సో ఎయిర్లైన్ అనేది ఒక సర్వీస్. సో ఇక్కడ సర్వీసెస్ని కూడా మనం తీసుకుంటాం జీడిపిలో, గూడ్స్ మాత్రమే కాదు. సో అలా సర్వీస్ని ప్రొవైడ్ చేసి అది కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తుంది, ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది కాబట్టి అది కూడా మన కంట్రీ తాలూకా జీడిపిలోకి వస్తుంది, బికాజ్ అది మన కంపెనీ కాబట్టి. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో మీకు చాలా యూజ్ అవుతాయి. రైట్. సో ఇలాగే స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూస్తాం. కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఒక స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్టిపి. సో ఇక్కడ కూడా మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ ఉంటాయి, కరెంట్ ప్రైజెస్ ఉంటాయి. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటి, మార్చట్లేదు మనం. సో ఏ ఇయర్కి సంబంధించిన ప్రైజెస్ వేస్తాము, బేస్ ఇయర్కి సంబంధించిన ప్రైజెస్ వేస్తాం, నథింగ్ బట్ 2011 to 2012. కరెంట్ ఇయర్ ప్రైజెస్ అంటే ఏంటి, ప్రజెంట్ మనం ఏ ఇయర్లో అయితే క్యాలిక్యులేట్ చేస్తామో దానికి సంబంధించిన ప్రైజెస్ అనేవి వేస్తాం. బట్ రెండిట్లో క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం కరెంట్ ఇయర్దే వేస్తాము. సో క్వాంటిటీ వచ్చేసరికి కరెంట్ ఇయర్దే వేస్తాము, ప్రైజెస్ వచ్చేసరికి మనం మారుస్తూ ఉంటాం. సో కాన్స్టాంట్ ప్రైజెస్లో అప్పుడు మాత్రం 2011 to 2012 ఆ బేస్ ఇయర్కి సంబంధించిన ప్రైజెస్ వేస్తాము. కరెంట్ ఇయర్ ప్రైజెస్ ఆర్ నామినల్ జీడిపి ఆర్ నామినల్ జిఎస్డిపి ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రం కరెంట్ ఇయర్ ప్రైజెస్ వేస్తాం. సో రియల్ జీడిపి ఆర్ రియల్ జిఎస్డిపి ప్రైజెస్ వచ్చేసరికి బేస్ ఇయర్ ప్రైజెస్, నామినల్ జిఎస్డిపి ఆర్ నామినల్ జీడిపి ప్రైజెస్ వచ్చేసరికి కరెంట్ ఇయర్ ప్రైజెస్. ఇవన్నీ తెలుసని అనుకుంటున్నాను. ఓకే. సో స్టేట్ యొక్క జిఎస్డిపి అంతా ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. సో 2023-2024 డేటా ప్రకారం 8.21 lakh crores అనమాట. సో 8,20,894 crores. ఓకేనా. సో 2023-2024 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ వచ్చేసరికి 8.21 lakh crores. దట్స్ ఇట్. దీనికంటే ముందు ఫినాన్షియల్ ఇయర్ ఎఫ్ఆర్ఈ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో 2022 to 2023కి సంబంధించిన జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ వచ్చేసరికి 7.65 lakh crores అనమాట. మనకి స్టేట్మెంట్స్లో ఈ రెండింటిని కంపేర్ చేసి అడిగే ఛాన్స్ ఉంది. సో 2022-2023 ఈజ్ కంపేర్డ్ విత్ 2023 to 2024. సో వాట్ ఈస్ ద గ్రోత్ రేట్? సో గ్రోత్ రేట్ వచ్చేసరికి 7.35%. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్, అంటే ఈ ఇయర్కి సంబంధించిన ప్రైజెస్ వేస్తాం. సో ఇయర్కి సంబంధించిన ప్రైజెస్ వేసినప్పుడు సో ఖచ్చితంగా జిఎస్డిపి అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఎంత ఉంటుంది ఇప్పుడు 14.40 lakh crores అనమాట. ఇక్కడ కూడా అంతే, ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన కరెంట్ ఇయర్ ప్రైజెస్తో మనం కంపేర్ చేస్తాము. సో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసరికి 13.04 lakh crores. సో ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు గ్రోత్ రేట్ వచ్చేసరికి 10.44% అనమాట. సో ఈ స్లైడ్లో మన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి దేనికి ఇవ్వాలి అంటే 8.21 lakh crores, 14.40 lakh crores. గ్రోత్ రేట్ వచ్చేసరికి 7.35%, 10.44%. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇది అయిన తర్వాత మీరు ఇంకా గుర్తుపెట్టుకోగలరు అని అనుకుంటే అప్పుడు 7.65, 13.04 ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ సెక్టర్ వైజ్గా గ్రోత్ రేట్స్ కూడా ఇచ్చారు. అంటే అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అకార్డింగ్ టు 2023-2024 అడ్వాన్స్ ఎస్టిమేట్స్. సో అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి జస్ట్ 1.69%. ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి 8.02%. సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.21%. ఒకవేళ మనం చదవలేదు అనుకోండి, సోషల్ ఎకనామిక్ సర్వే మనం చదవలేదు,
వెళ్ళిపోయాం, ఎగ్జామ్కి వెళ్ళిపోయాం. వాడు క్వశ్చన్ అడిగాడు ఏమని, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఈ మూడిట్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ అనేది ఏ సెక్టర్ చూపించింది అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి అడుగుతాడు. మనకి జనరల్గా ఒక పాయింట్ తెలుసు, ఏంటది అంటే ఎక్కువగా జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేది సర్వీస్ సెక్టర్ కదా. ఇండియా వైడ్గా మనం చాలాసార్లు చదువుకున్నాం. సో సర్వీస్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది అని చెప్పి మనం సర్వీస్ సెక్టర్ని పికప్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ నో, హైయెస్ట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి మన సోషియో ఎకనామిక్ సర్వేలో ఇండస్ట్రీ సెక్టర్ అనమాట. ఎంత? 8.02%, జస్ట్ 8% చాలు. సో హైయెస్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీ, లోయెస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఎలా అడగొచ్చు అంటే క్రోనాలజికల్ ఆర్డర్ కూడా అడగొచ్చు. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ గ్రోత్ రేట్స్ని బేస్ చేసుకొని ఒక ఆర్డర్లో ఫిక్స్ చేయండి. అసెండింగ్ అడగొచ్చు, లేకపోతే డిసెండింగ్ అడగొచ్చు. సో అసెండింగ్ అడిగితే ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ అగ్రికల్చర్ ఉంటుంది, తర్వాత సర్వీస్ ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీ ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్. సో ఫస్ట్ ఇండస్ట్రీ, తర్వాత సర్వీస్, తర్వాత అగ్రికల్చర్. మీరు కనుక గమనిస్తే ఎటు చూసిన సర్వీస్ సెక్టర్ అనేది మిడిల్లోనే ఉంది. ఓకేనా? ఏఎస్ఐ, ఐఎస్ఏ, రైట్. నెక్స్ట్ వన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది కూడా మీకు సిలబస్లో మెన్షన్ చేశాడు. సో సిలబస్లో మనకి జిఎస్డిపి మెన్షన్ చేశాడు, ఇందాక చూసాము. నెక్స్ట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది నెక్స్ట్ మనం అప్కమింగ్ చాప్టర్లో చూస్తామన్నమాట, సోషియో ఎకనామిక్ సర్వేలోనే. బట్ ఈ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ మనం గ్రోత్ రేట్ ఇక్కడ మనం చూడటం జరిగింది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, అది ఇక్కడ మనం చూసేస్తున్నాం. సో వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకార్డింగ్ టు 2023-2024 అడ్వాన్స్ ఎస్టిమేట్స్? 2,42,479. మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఏపీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,42,479. దీనికి ముందు ఇయర్లో మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి 2,19,881. సో నేషనల్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 1,84,000 ఓన్లీ. సో ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోలిస్తే మన ఏపీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కూడా మనం ముందంజలోనే ఉన్నాం. సెక్స్ రేషియోలో ముందంజలోనే ఉన్నాము. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కూడా మనం పాజిటివ్గానే ఉన్నాం. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రతి కోర్స్ మీద, ఆల్ కోర్సెస్ మీద క్రిస్మస్ ఆఫర్ని అయితే తీసుకొచ్చాం. సో మీరేం చేస్తారు, చక్కగా వెబ్సైట్ని ఓపెన్ చేయండి లేదా అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన కోర్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేయండి. సో ప్రోమో కోడ్ వచ్చేసరికి శాంటా అనమాట. సో ఈ కోడ్ని కానీ మీరు యూజ్ చేస్తే మీకు అప్ టు 30% వరకు ఆఫర్ని పొందవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 2 days మాత్రమే. 25th December యాజ్ వెల్ as 26th December. ఓకేనా? ఈ 2 days మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. సో వీలైనంత తొందరగా మీకు నచ్చిన కోర్సెస్ని పర్చేస్ చేసుకోండి. ఎనీ కోర్స్, బీఇట్ ఏపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి, ఏ కోర్స్ అయినా సరే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో కాంటాక్ట్ చేసి మీకున్న క్వరీస్ని, డౌట్స్ని రిజాల్వ్ చేసుకొని చక్కగా కోర్సెస్ని తీసుకోండి, హ్యాపీగా క్లాసెస్ వినండి. ఓకేనా? రైట్. బట్ డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. ప్లీజ్ వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్. ఇది కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేసి ఉంది కదా. సో చూసారు కదా, అన్ని కవర్ అయిపోతున్నాయి. సో చూడండి, ఈ పబ్లిక్ ఫైనాన్స్లో మనకి 2 ఉంటాయి. సో యాక్చువల్గా కాంపోనెంట్స్ వచ్చేసరికి రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ రెవెన్యూ చూద్దాం. రెవెన్యూలో మనకి 3 కాంపోనెంట్స్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓన్ ట్యాక్స్ సోర్సెస్. అంటే ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సైడ్, స్టేట్ గవర్నమెంట్ ఒక సైడ్ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ని లెవీ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ట్యాక్సెస్ని లెవీ చేస్తుంది. సో ఇలా స్టేట్ గవర్నమెంట్ లెవీ చేస్తూ సంపాదించే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓన్ ట్యాక్స్ సోర్సెస్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రైట్. సో ట్యాక్సెస్ రూపంలో కాకుండా ఇంకా అదర్ సోర్సెస్ కూడా ఉంటాయి స్టేట్కి, రెవెన్యూ వచ్చే సోర్సెస్ లైక్ ఫీజెస్ కానీ, ఫైన్స్ కానీ, చలనాస్ కానీ, ఇలా అనమాట. ఓకేనా? ఇవన్నీ నాన్ ట్యాక్స్ సోర్సెస్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే జిఎస్టీ. సో జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినప్పుడు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ ఉంటుంది, యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది ఉంటుంది. సో అలా కలెక్ట్ చేసిన తర్వాత సెంటర్ ఏం చేస్తుంది, మనకి రావాల్సిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. వి కాల్డ్ యాజ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. సో ఇలాగే కాదు, ఇంకా అదర్ సోర్సెస్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ట్రాన్స్ఫర్స్ రూపంలో మనీ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఒక స్టేట్ తన యొక్క ఓన్ ట్యాక్స్ సోర్సెస్ ద్వారా ఎంత కలెక్ట్ చేస్తుంది, అండ్ నాన్ ట్యాక్స్ సోర్సెస్ ద్వారా ఎంత కలెక్ట్ చేస్తుంది, అండ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎంత సంపాదిస్తుంది. సో ఓన్ ట్యాక్స్ సోర్సెస్ వచ్చేసరికి 85,922 crores, అంటే అరౌండ్ 86,000 crores అనుకోండి. అండ్ నాన్ ట్యాక్స్ సోర్సెస్ వచ్చేసరికి అంటే ఫీజెస్, చలానాస్, ఫైన్స్, వీటి ద్వారా 7,400 crores. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా 84,200 crores మనం సంపాదిస్తున్నాం. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఓన్ ట్యాక్స్ సోర్సెస్ ద్వారా ఎంతైతే అమౌంట్ వస్తుందో
ఆల్మోస్ట్ అంతే అమౌంట్ మనకి సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కూడా వస్తుందన్నమాట. ఓకేనా. సో 2023 టు 2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో ప్రీవియస్ ఇయర్తో కూడా కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్రీవియస్ ఇయర్లో ఓన్ ట్యాక్స్ వర్సెస్ వచ్చేసరికి 78,000. సో రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి ప్రజెంట్ ఇయర్ యొక్క ట్యాక్స్ వర్సెస్ అనేది పెరిగాయి. నాన్ ట్యాక్స్ వర్సెస్ ద్వారా 5,400 కోట్లు వచ్చినాయి, ఈసారి 7,400 కోట్లు వచ్చాయి. ఓకేనా, రైట్. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఏమో వాళ్ళు అక్కడ డేటాలో మెన్షన్ చేయలేదు, అందుకే అక్కడ నేను కూడా ప్లేస్ చేయలేదు. దట్స్ ఇట్. సో వీఆర్ డన్ విత్ రెవెన్యూ. నెక్స్ట్ మనం ఎక్స్పెండిచర్ చూద్దాం. సో ఎక్స్పెండిచర్లో వీళ్ళు ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. అదేంటంటే బై ఎక్స్క్లూడింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అండ్ పబ్లిక్ డెప్ట్ రీపేమెంట్స్. సో గవర్నమెంట్ పెట్టే ఖర్చును మనం ఎక్స్పెండిచర్ అంటాము. సో దీంట్లో డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఎలా అంటే శాలరీస్ని ఇస్తుంది, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ని, పెన్షన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. డే టు డే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటితో పాటు ప్రీవియస్ గవర్నమెంట్ లేకపోతే వీళ్ళే ఇంతకుముందు ఫినాన్షియల్ ఇయర్స్లో చేసిన అప్పులు ఉంటాయి కదా, సో వాటిని రీపేమెంట్ చేస్తూ ఉంటుంది, లేకపోతే వాటికి వడ్డీలు కడుతూ ఉంటుంది. ఓకేనా, ఇవి కూడా ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. వీటితో పాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఇట్? సో చెప్తాను చూడండి. ఇప్పుడు బడ్జెట్ ఉందమ్మా, బడ్జెట్లో మాకు ఒక 100 రూపాయలు ఈ సోర్సెస్ నుంచి వస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ వచ్చిన 100 రూపాయలని ఈ సోర్సెస్లో మేము ఖర్చు పెడుతున్నాము అని చెప్పి చెప్తారు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్కి రావాల్సిన 100 రూపాయలు అనేవి ఒకేసారి రావు. ఆ రిసీట్స్ అనేవి 100 రూపీస్ ఎట్ ఏ టైం రావు. ఒక నెలలో 10 రూపాయలు, ఇంకో నెలలో 5 రూపాయలు అలా వస్తాయి. అర్థమైందా? ఎందుకంటే గవర్నమెంట్కి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి అప్పు చేయడం ద్వారా, లేదు ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, అదర్ ట్యాక్సెస్, జిఎస్టీ కానీ, ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ సోర్సెస్ నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుంది, లేదా బారింగ్స్ చేస్తుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తాన్ని ప్లాన్ చేసుకుంటుంది బడ్జెట్లో. బడ్జెట్ అంటేనే ఎస్టిమేట్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కదా, సో ఏప్రిల్లో మనకి అంత ఇన్కమ్ వస్తుంది, ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై ఇలా ప్లాన్ చేసుకుంటుంది. ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఒక 10 రూపీస్ ఒక మంత్, 5 రూపీస్ నెక్స్ట్ మంత్, 10 రూపీస్ ఇంకో మంత్, 20 ఇంకొక మంత్ ఇలా పెట్టుకుంటుంది. సో ఫస్ట్ మంత్లో రావాల్సిన అమౌంట్ వచ్చేసింది, సో ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ మంత్లో 5 రూపీస్ రావాలి, వచ్చేసింది. 10 రూపీస్ రావాలి, వచ్చేసింది. బట్ ఈ మంత్లో మాత్రం అనుకున్న 20 రూపీస్ రాలేదు. బికాస్ సమ్ అదర్ ఇష్యూస్ ఏదైనా అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైనా డిజాస్టర్ రావచ్చు, మనం అనుకున్న విధంగా మనకి ట్యాక్సెస్ రాకపోయి ఉండొచ్చు. ఓకే, సో కోవిడ్ రావచ్చు, ఇలా ఏదైనా సరే ఒక ఇష్యూ ద్వారా మనం అనుకున్న అమౌంట్ రాలేదనుకోండి. మరి ఇప్పుడు ఖర్చు ఎలా పెడతాం? నువ్వేం చేస్తావంటే ఈ మంత్లో నాకు 20 రూపాయలు వస్తాయి కాబట్టి ఈ మంత్లో నేను 20 రూపాయలు ఖర్చు పెడదామని చెప్పి ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయిపోతావు. దానికి తగ్గట్టుగా హామీలు ఇచ్చేస్తావు. డిఫరెంట్ స్కీమ్స్ని నువ్వు హామీ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే బారో చేసుకుంటావు. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బారో చేసుకుంటావు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇద్దరు వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి, ఇదిగో బాబు నా బడ్జెట్ ఇది, నాకు రావాల్సిన అమౌంట్ 20 రూపాయలు ఉంది, బట్ బికాస్ ఆఫ్ సమ్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ నాకు 20 రూపీస్ రాలేదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒక 15 డేస్లో వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఒక 2 రోజుల్లో వచ్చేయచ్చు, లేదా ఒక 10 రోజుల్లో వచ్చేయచ్చు. ఇలా ఆర్బీఐకి చెప్పి ఆర్బీఐ దగ్గర ఈ 20 రూపీస్ని తీసుకొని వస్తుందన్నమాట. సో తీసుకొని వచ్చి ఆ 20 రూపీస్ని ఖర్చు పెట్టేస్తుంది. ఖర్చు పెట్టేసిన తర్వాత గవర్నమెంట్కి రావాల్సిన సోర్సెస్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ 20 రూపీస్ ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత. ఆ తర్వాత ఏం చేస్తుంది, 20 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ ఆర్బీఐకి కట్టేయాలి. సో ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పి పిలుస్తాము. సో వెన్ దేర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్, ఎప్పుడైనా మిస్ మ్యాచ్ క్రియేట్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బారోయింగ్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి రావాల్సిన అమౌంట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆర్బీఐకి క్లియర్ చేసేస్తారు. సో ఇలా కూడా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆర్బీఐకి అమౌంట్ పే చేస్తూ ఉంటుంది. సో ఇలా పే చేసే ఎక్స్పెండిచర్ని కూడా మనం పక్కన పెడదామని చెప్పి పక్కన పెడతారు. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ కానీ, ఇంతకుముందు ఇదే ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీపేమెంట్ చేస్తారు, అవి కూడా పక్కన పెట్టారు. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేగా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అంటే 2,36,512 crores అనమాట. ఓకేనా. సో 2023-2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2,36,512 crores అనమాట ఎక్స్పెండిచర్. ప్రీవియస్ ఇయర్ది వీలైతే గుర్తుపెట్టుకోండి, 2,10,000 crores. అప్పు ఎంత ఉంది, సో టోటల్ డెప్ట్ ఎంత ఉంది, ఇదేంటి ఈ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ మాత్రమే. దెన్ వాట్ అబౌట్ టోటల్ డెప్ట్? సో తరతరాలుగా అన్ని గవర్నమెంట్స్ అప్పులు చేసుకుంటూ వస్తున్నాయి. ఓకేనా. సో అప్పులన్నీ ఇలా పెరుగుతూ వెళ్ళిపోతాయి అనమాట. సో 2023-2024
రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏపీ యొక్క టోటల్ డెట్ వచ్చేసరికి 4,91,734 crores అనమాట. అంటే అరౌండ్ ఒక 5 లక్షల కోట్లు అని చెప్పి ఒక రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. 5 lakh crores లోపు ఉంది. అంటే ఎంత? 4.91 lakh crores. ఇంతకుముందు ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 4.29 lakh crores అనమాట. సో పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అంటే అరౌండ్ 62,000 crores మనకి పెరిగిందనమాట డెప్ట్. నెక్స్ట్ వన్, మరి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? ఐ హోప్ మీరు అందరూ ఎకానమీలో చదివారని అనుకుంటున్నాను. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? సో ఇవన్నీ చదవకపోతే ప్లీజ్ చదవండి. ఫార్ములాస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు ఏపీ ఎకానమీ కూడా మీరు ఇంటర్లింక్ చేసి ఇచ్చేయచ్చు, ఎందుకంటే బడ్జెట్ అనేది అక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది కాబట్టి. సో సేమ్ కాన్సెప్ట్. సో సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి 38,683 crores. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ బడ్జెట్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అది వచ్చినప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం బడ్జెట్ అప్పుడు. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 62,721 crores. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ స్లైడ్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి ఓన్ ట్యాక్స్ వర్సెస్ నాన్ ట్యాక్స్ వర్సెస్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్, ఎక్స్పెండిచర్, టోటల్ డెట్, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్. సో డోంట్ వరీ, ఈ పీడిఎఫ్ మొత్తం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, చక్కగా మీరు రివైజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే సిలబస్లో మనకి ప్రైజెస్ వేజెస్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ వీడి కంపారిజన్ వచ్చేసరికి ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు ఇచ్చాడు. అంటే ఫినాన్షియల్ ఇయర్ అనమాట. అంతే కదా, మనకి ఫినాన్షియల్ ఇయర్ 2023-2024 అనేది ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31st ఎండ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో రైస్, రెడ్ గ్రాము, టామరిండ్, ఆనియన్ వీటి యొక్క ప్రైజెస్ అనేవి పెరిగాయి. అండ్ సన్ఫ్లవర్, డ్రై రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి వీటి యొక్క ప్రైజెస్ అనేవి తగ్గాయి అన్నమాట. సో ఇక్కడ మనం జనరల్గా ప్రైజెస్ పెరిగాయి తగ్గాయి అని చెప్పి కొన్ని ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, సిపిఐ కానీ డబ్ల్యూపీఐ కానీ. సో సిపిఐలో మళ్ళీ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో ఐడబ్ల్యూ అని చెప్పి ఇండస్ట్రియల్ వర్కర్ ఉంటుంది, ఏఎల్ అని చెప్పి అగ్రికల్చర్ లేబర్ అని ఉంటుంది, ఆర్ఎల్ రూరల్ లేబర్ అని చెప్పి ఉంటుంది, ఆర్ సిపిఐసి అని చెప్పి కూడా ఉంటుంది. నథింగ్ బట్ సిపిఐ కంబైన్డ్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. బట్ మనకి సర్వేలో ఇవి మాత్రమే మెన్షన్ చేశారు. సో డేటా చూడండి, సిపిఐ. సో సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్ ప్రకారం ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అంటే 8.36%. అండ్ సిపిఐ అగ్రికల్చర్ లేబర్ ప్రకారం ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అంటే 8.60%. సో వెన్ వి కంపేర్ విత్ ఇండస్ట్రియల్ వర్కర్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ లేబర్లోనే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో నేషనల్ పర్సంటేజెస్ కూడా ఇచ్చారు. సో నేషనల్ పర్సంటేజ్ అకార్డింగ్ టు సిపిఐ ఐడబ్ల్యూ వచ్చేసరికి 5.19%. సో నేషన్తో కంపేర్ చేస్తే మన దగ్గర ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ నేషన్ వైడ్గా సిపిఐ అగ్రికల్చర్ లేబర్ వచ్చేసరికి 7.06%, మన దగ్గర 8.60%. అండ్ అగ్రికల్చర్ లేబర్లో మనం యూజ్ చేసే బేస్ ఇయర్ వచ్చేసరికి 1986-87. అండ్ ఇండస్ట్రియల్ వర్కర్లో మనం యూజ్ చేసే బేస్ ఇయర్ వచ్చేసరికి 2016. సో కన్ఫ్యూజింగ్గా ఉందా? నేను రాస్తాను, జాగ్రత్తగా చూడండి. సో సిపిఐలో మనకి టైప్స్ ఉంటాయి, సబ్ ఇండిసెస్ అని చెప్పి పిలుస్తాం. వాట్ ఆర్ దే? సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ రూరల్ లేబర్ అండ్ సిపిఐ కంబైన్డ్. సో ఇక్కడ కూడా మనం బేస్ ఇయర్స్ని యూజ్ చేస్తాం. సో సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్లో మనం యూజ్ చేసే బేస్ ఇయర్ వచ్చేసరికి 2016, మోస్ట్ అప్డేటెడ్ వన్. అగ్రికల్చర్ లేబర్ దీని ప్రకారం మనం యూజ్ చేసే బేస్ ఇయర్ వచ్చేసరికి 1986-87. రూరల్ లేబర్కి కూడా సేమ్ 1986-87. సిపిఐ కంబైన్డ్కి వచ్చేసరికి 2012 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దెన్ వాట్ అబౌట్ డబ్ల్యూపీఐ? డబ్ల్యూపీఐ ఒకే టైప్ ఉంటుంది. సో డబ్ల్యూపీఐలో మనం యూజ్ చేసే బేస్ ఇయర్ వచ్చేసరికి 2011-2012 అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి ఇండియన్ ఎకానమీలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూ ఇచ్చారు 151.1 అనమాట. సో ఇదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనకి కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, ఫ్యూయల్ అండ్ పవర్ ఇలా. సో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ప్రకారం డబ్ల్యూపీఐ 140.2 ఉంది. అండ్ ఫ్యూయల్ అండ్ పవర్ ప్రకారం మనకి డబ్ల్యూపీఐ 152.0 ఉంది, ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, డబ్ల్యూపీఐలో ఫ్యూయల్ అండ్ పవర్లోనే ఎక్కువ వాల్యూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు, అదేంటంటే యావరేజ్ డైలీ ఎర్నింగ్స్ ఆఫ్ ఆర్టిజన్స్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ వచ్చేసరికి పెరిగింది. సో ఆర్టిజన్స్, అగ్రికల్చర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైలీ ఎర్నింగ్స్ యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు పెరిగింది అని చెప్పి అంటున్నారు. అండ్ ఒక పాయింట్ జాగ్రత్తగా ఉండండి, ఏ స్మాల్ డిస్క్లైమర్. సోషల్ ఎకనామిక్ సర్వేలో ఈ 2 points ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందనమాట. సో ఆ ప్రింటింగ్ మిస్టేక్స్ని నేను కరెక్ట్ చేసి అదర్ సోర్సెస్ని ఫాలో అయ్యి ఇది నేను మీకు ప్రొవైడ్ చేశాను, ఓకేనా. సో మీరు కానీ గమనిస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు
సేమ్ నెంబర్స్ అనేవి రిపీట్ అయిపోయాయి, ప్రింటింగ్ మిస్టేక్ జరిగింది. సో నేను వాటిని కూడా రెక్టిఫై చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ డేటాని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇదే సర్వేలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడారు, పీడిఎస్. సో చూడండి, సో మనం ఏం చేసాము, ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో ఈ వ్యాన్స్ని తీసుకొచ్చాం. రేషన్ బియ్యంని ఇంటింటికే తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఏం చేసాము, వ్యాన్స్ని తీసుకొచ్చాం. సో వాటిని మనం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా ఎన్ని తీసుకొచ్చామంటే 9260 యూనిట్స్ని మనం తీసుకొచ్చాం. సో డైరెక్ట్గా హోమ్స్కే మనం ఏం చేస్తున్నాము, రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఏపీలో ఫెయిర్ ప్రైజ్ షాప్స్ అంటే రేషన్ షాప్స్ ఎన్ని ఉన్నాయంటే 29,796 ఉన్నాయన్నమాట. సో 2023-2024 ఇదే ఫినాన్షియల్ ఇయర్లో మనం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ ఫోర్టిఫైడ్ రైస్ని కూడా మనం ప్రొవైడ్ చేసాం. సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ని మనం ప్రొవైడ్ చేసాం. ఎంతమందికి ప్రొవైడ్ చేసాము అంటే 1.48 crore బీపీఎల్ ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంత క్వాంటిటీని ప్రొవైడ్ చేసాము అంటే 2.35 lakh మెట్రిక్ టన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏం చెప్తుంది, సో అందరికీ మనం ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేయాలి అఫోర్డబుల్ ప్రైజెస్కి అని చెప్పి చెప్తుంటుంది కదా. సో అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనం 2.35 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ని ప్రొవైడ్ చేసాం. ఎంతమందికి, 1.5 crore బీపీఎల్ ఫ్యామిలీస్కి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్. సో ఇక్కడ మీకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఒక డౌట్ రావచ్చు. సో ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ రైస్ నార్మల్ రైస్ ఉంటుంది, దాన్ని పౌడర్ లాగా చేసేస్తారు, క్రష్ చేసి ఒక పౌడర్ లాగా తయారు చేస్తారు. ఆ పౌడర్లోకి ఏం చేస్తారు అంటే ఐరన్ని యాడ్ చేస్తారు, ఫోలిక్ యాసిడ్ని యాడ్ చేస్తారు, వైటమిన్ B12 కూడా యాడ్ చేస్తారు. ఇవన్నీ యాడ్ చేసి ఆ పిండి ఏదైతే ఉందో, ఆ పొడి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక మిషన్లోకి పంపించి మళ్ళీ బియ్యపు గింజల్లాగా తయారు చేస్తారు. రైస్ గ్రెయిన్స్ ఆర్ రైస్ కర్నల్స్ లాగే మళ్ళీ తయారు చేస్తారు. సో వాటిని మనం FRK అని చెప్పి పిలుస్తాం, ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ అని చెప్పి పిలుస్తాం. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆర్ రేషన్ షాప్స్ ద్వారా లేకపోతే ఈ మొబైల్ వ్యాన్స్ ద్వారా వీటిని మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కంప్లీట్గా మనకి ఇచ్చే రైస్ మొత్తం ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వరు. ఓకేనా, ఒక కేజీ రైస్ నార్మల్ రైస్ తీసుకొని దాంట్లో సమ్ పోర్షన్ ఒక 100 grams 150 grams వీటిని మిక్స్ చేస్తారన్నమాట. ఎందుకంటే కంప్లీట్ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని తిన్నా సరే మన హెల్త్ మీద సివియర్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకేనా, రైట్. సో యాక్చువల్గా ఈ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే చాలామంది ఉమెన్ ఎక్కువగా ఎనీమియా ద్వారా సఫర్ అవుతున్నారు. సో ఎనీమియా కేసెస్ని తగ్గించాలి అండ్ చిల్డ్రన్స్లో కానీ ఉమెన్లో కానీ ఈ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, మాల్ న్యూట్రిషన్ కానీ అండర్ న్యూట్రిషన్ కానీ స్టంటింగ్ కానీ వేస్టింగ్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అడ్రస్ చేయడం కోసం ఈ స్టెప్ని మన వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా, రైట్. నేషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెవరల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి హాస్టల్స్కి ఈ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అలా ఎంత చేసింది అంటే 9854 మెట్రిక్ టన్స్ అనమాట. సో ఇది కూడా ఎలా ప్రొవైడ్ చేసింది, ₹1 per kgకే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఖరీఫ్ సీజన్ యాజ్ వెల్ యాజ్ రాబీ సీజన్. ఈ సీజన్స్లో ఎంత ప్యాడీని ప్రొక్యూర్ చేశారు. సో ఖరీఫ్ సీజన్లో వచ్చేసరికి 29.97 అంటే 30 lakh మెట్రిక్ టన్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది ప్యాడీ. రాబీ సీజన్లో 12.64 అనమాట. సో ఖరీఫ్ సీజన్లోనే ఎక్కువగా మనం ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సీజనల్ కండిషన్స్. సో వాట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ బాగుండాలి అన్నా సరే రెయిన్ఫాల్ అనేది కరెక్ట్గా పడాలి. సో మన స్టేట్లో కూడా మనం ఏం చేస్తాము, రెయిన్ఫాల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలాగే ఈ సోషల్ ఎకనామిక్ సర్వేలో రెయిన్ఫాల్ డేటా కూడా ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి. సో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత, 97.53 సెంటీమీటర్స్ అనమాట. అంటే ఏంటి అర్థం, ఇది మన స్టేట్ యొక్క నార్మల్ రేంజ్ అనమాట. సో ఆన్ అన్ యావరేజ్గా మనకి ఎప్పుడు 97.53 సెంటీమీటర్స్ అనేది పడుతూ ఉంటుంది. బట్ ఈ ఇయర్లో అంటే 2023-2024 ఇయర్లో మనకి ఎంత పడింది అంటే 80.26 సెంటీమీటర్స్ మాత్రమే పడింది. అంటే మనకు యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ కంటే ఈసారి మనకి పడిన వర్షాలు అనేవి చాలా తక్కువగా పడ్డాయి. సో ఎంత తక్కువగా పడ్డాయి, 17.7% తక్కువగా పడ్డాయి. సో డెఫిసిట్ వచ్చేసరికి 17.7%. ఇదే టాపిక్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్తే, సో టోటల్గా 26 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 26 జిల్లాల్లో ఏ డిస్ట్రిక్ట్స్లో తక్కువగా వర్షాలు పడ్డాయి, ఓకేనా, ఏ డిస్ట్రిక్ట్స్లో నార్మల్గా పడ్డాయి అనేది కూడా ఇక్కడ డేటా ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్స్ విత్ నార్మల్ రెయిన్ఫాల్. సో ఏంటా జిల్లాలో, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, ఇలా ఈ 13 జిల్లాల్లో నార్మల్ రెయిన్ఫాల్ పడింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ రిమైనింగ్ 13 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మనకి డెఫిసిట్ రెయిన్ఫాల్ అనేది పడింది. సో అందుకని ఓవరాల్గా మనకి ఎంత డెఫిసిట్ క్రియేట్ అయింది, 17.7% అనమాట.
సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మనం మాన్సూన్ పరంగా కంపారిజన్ చేద్దాం. సో సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో ఎక్కువగా మన ఏపీకి ఏ మాన్సూన్ ద్వారా వర్షాలు వస్తాయి? సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారానే ఎక్కువగా వర్షాలు వస్తాయి. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా మన ఏపీలో సదరన్ ఏపీలో ఎక్కువగా వర్షాలు పడతాయి అనమాట. అంటే తమిళనాడుకి బార్డర్ ఉంటుంది కదా, సో ఆ జిల్లాల్లో ఎక్కువగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్గా మన ఏపీలో సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా ఎంత వర్షం వస్తుంది అంటే 57.47 సెంటీమీటర్స్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా మనకి 28.53 సెంటీమీటర్స్ అనమాట. సో మరి 2023-2024లో సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా మనకి ఎంత వర్షం పడింది అంటే 48.73 సెంటీమీటర్స్ మాత్రమే. సో పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? 15% తగ్గింది. మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా తగ్గిందనమాట. సో యాక్చువల్గా పడాల్సింది 28.5 అయితే జస్ట్ 23 సెంటీమీటర్స్ మాత్రమే పడింది. సో డ్రాప్ ఎంత? 19%. సో సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్లోనే ఎక్కువగా డ్రాప్ ఉంది. బికాస్ సౌత్ వెస్ట్ మాన్సూన్లో మనకి 15% తగ్గితే ఇక్కడ 19% తగ్గింది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సో ఈ పర్టికులర్ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనం జనరల్ రివ్యూ అనే పార్ట్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇది పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ టాపిక్స్ని మనం డీల్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇలాగే కాంప్రహెన్సివ్గా మనం వెళ్దాము. ప్రతి పాయింట్ను నేను మీకు ఇలా నీట్గా నోట్స్ రాసి నేను మీకు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ అనేవి డ్యామ్ షూర్గా వస్తాయి. దట్ ఈస్ ఫర్ షూర్. సో జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకాల్ చేసుకుంటూ ఉండండి. సో ఆప్షన్స్ని చూసి ఐడెంటిఫై చేసే స్టేజ్కి మీరు రీచ్ అవ్వాలి. దట్ ఈస్ మై ప్లాన్. ఓకే, సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.